ఆగమ తంత్ర సంప్రదాయాల్లో ఉన్న అతి రహస్యమైన తంత్ర పరిహారం. ఈ పరిహారాన్ని మార్గశిర బహుళ చతుర్థి అమావాస్య ఘడియల్లో చేయటం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెల 18వ తేదీ గురువారం మార్గశిర బహుళ చతుర్దశి అమావాస్య కలిసి ఉన్న రోజు శ్రీ వారాహి అమ్మవారికి పంచబలి నివేదన చేయించి 27 మిరియాలు, 27 యాలకులు, 27 లవంగాలు ఎర్రటి వస్త్రంలో ముడుపుగా కట్టి అమ్మవారికి సమర్పించినట్లయితే శుభ ఫలితాలు పొందవచ్చు. మిరియాలకు కృష్ణశక్తి ఉంటుంది. నరదృష్టి, నరఘోష తొలగిపోయి శత్రుస్తంభన కలిగి అనుకున్న పనులు వేగవంతంగా పూర్తవుతాయి. యాలకులకు సౌరభ శక్తి ఉంటుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి, ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. లవంగాలకు త్రిగుణ శక్తి ఉంటుంది. ఇవి అమ్మవారికి సమర్పించడం వలన పూర్వజన్మ పాపకర్మలు నశించి ధనాకర్షణ, జనాకర్షణ కలుగుతుంది. అలాగే చెడు ప్రయోగాల నుండి రక్షణ, భూ వివాదాలు, కోర్టు కేసులు, పనులయందు ఆటంకాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అమ్మవారికి సమర్పించిన ఈ ముడుపులను అమ్మవారి మూలస్థానమైనటువంటి కొల్లిపుర గ్రామంలో శ్రీ వారాహి అనుగ్రహ పీఠంలో 19వ తారీఖు అంటే అమావాస్య రోజు జరిగే మహామాయా హోమంలో అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కావున ముడుపుతో అమ్మవారికి పంచబలి నైవేద్యాన్ని సమర్పించుకోవాలనుకునేవారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట లోపు ఈ నివేదన అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది.